60% మున్సిపాలిటీల్లో గెలవడమే తమ టార్గెట్ అని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. మేజర్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయంటున్న బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. నేటి నుంచి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం మొదలు కాబోతుంది. ఇప్పటికే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినట్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతుంది, ఇవాళ నుంచి నామినేషన్ల పర్వం కూడా మొదలు కాబోతుంది కాబట్టి ఎలా ముందుకెళ్ళబోతుంది తదనపై మనతో మాట్లాడడానికి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మనతో పాటు. సార్ చెప్పండి, ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంది. పంచాయతీ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో మీకు సీట్లు రాలేదు. సో ఇవాళ నుంచి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలు కాబోతుంది. మీ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది, ఈసారి మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్లో మీ వ్యూహం ఎలా ఉండబోతుంది? మీ ఆలోచన పొరపాటు. అది మున్సిపల్ జూబ్లీహిల్స్లో మాకేం నష్టం జరగలే. మాకు గతంలో ఓటు వచ్చినాయి అంతా ఇదో 2-3 తగ్గినది కదా. బీఆర్ఎస్ పార్టీ రూలింగ్ పార్టీ 25,000 అది సిట్టింగ్ సీటు. అప్పుడు రూలింగ్ పార్టీలో వాళ్ళు గెలిచారు. ఈరోజు సిట్టింగ్ సీటు ఓడిపోయారు వాళ్ళు. దాన్ని వాళ్ళకి లాస్ అయింది. మీరు మా మీద పడితే ఎట్లది? అది పొరపాటైన ఆలోచన ఒకటి. రెండోది, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కూడా మేము పోటీ చేసింది 5,000 1000 గెలిచినాము. 10,000 వార్డు మెంబర్ గెలిచినాము. 12 బీఆర్ఎస్ పార్టీ పోటీ మొత్తం 12 చేసి 2,000 గెలిచినాయి. అందుకనే ఈరోజు భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ రూరల్ సైడ్ బ్రహ్మాండంగా ఉన్నది. ఈ పురపాలక సంఘంలో కూడా మొత్తం కూడా మున్సిపాలిటీస్ మ్యాక్సిమం సీట్లు బీజేపీ గెలుస్తుందని మా పూర్తి నమ్మకం ఉన్నది. నిన్ననే మా కోర్ కమిటీ మీటింగ్ అయింది. మా ఆల్ ఇండియా నుంచి మా 3 ఇన్ఛార్జీలు కూడా వచ్చారు. ఇవాళ నుంచి మొత్తం రంగంలో ఉంటారు. ఇన్ఛార్జ్ కూడా మేము ఫిక్స్ చేసి కూడా వారం రోజులు అయింది. ఆల్రెడీ క్యాండిడేట్లో ఒక ప్రక్రియ కూడా మొదలైపోయింది. క్యాండిడేట్ ప్రక్రియతో పాటు ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే పరిస్థితి ఉందో మున్సిపాలిటీస్లో ప్రతి ఒక్కరు బీజేపీ చూస్తూ ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళని బాగా మోసం చేసింది గతంలో. కాంగ్రెస్ పార్టీ కూడా గ్యారంటీలని అదని ఇదని చెప్పి వాళ్ళు మోసం చేశారు. కేవలం బీజేపీనే రక్షించగలుగుతుంది తెలంగాణ అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారని చెప్పేసి కూడా ఈరోజు మాకు స్పష్టంగా మాకు సంకేతాలు వస్తూ ఉన్నాయి. అది ఎన్నికల్లో దాదాపు 50 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. పర్టికులర్గా ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి ఓటర్లకు భారతీయ జనతా పార్టీ ఏం చెప్పదలుచుకుంది రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాలపై? ఒకటే చెప్తా ఉన్నాను, మీరు బీఆర్ఎస్ని చూశారు, కాంగ్రెస్ని చూశారు. ఒక్క అవకాశం బీజేపీకి ఏంటి? ఈరోజు బీజేపీ వల్లనే దేశంలో అభివృద్ధి జరుగుతుంది. బీజేపీ వల్లనే మున్సిపాలిటీస్ కూడా అభివృద్ధి చెందుతాయి. ఈరోజు 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి కానీ కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల ద్వారా కానీ ఈరోజు మున్సిపాలిటీస్ కానీ గ్రామాలు కానీ డెవలప్ అవుతూ ఉన్నాయి. మీరు రోడ్లు తీసుకున్నారా, అది కేంద్ర ప్రభుత్వం వేసింది. మీరు స్వచ్ఛ భారత్ తీసుకున్నా, అది కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. మీరు అమృత్ సిటీ చెప్పారా, కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. స్వచ్ఛ భారత్ మన స్మార్ట్ సిటీ అన్నారా, అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకువచ్చింది. మీరు స్వనిధి కార్యక్రమం అన్నారా, పేదవాళ్లకు ఉపాధి కల్పన కోసం, అది కూడా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం తీసుకొచ్చింది గతంలో? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం తీసుకొచ్చింది? ఒక అప్పుల్లో తోసుడు తప్ప వాళ్ళ రెవెన్యూస్ ఏమున్నాయి? మన మున్సిపాలిటీ మీద ట్యాక్స్ పెంచుతూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, మేము ట్యాక్స్లు పెంచము, కావాలంటే తగ్గిస్తాం కూడా చెప్తా ఉన్నాం. బీజేపీని గెలిపి అంటే తెలంగాణ రక్షించండి. ఇది మొత్తానికి తెలంగాణలో జరగబోతున్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి అన్ని వార్డులు, అన్ని డివిజన్లలో భారతీయ జనతా పార్టీ పోటీ చేయబోతుంది. ఎన్నికల్లో ఒక అవకాశం ఇస్తే వచ్చే ఎన్నికల వరకు కూడా భారతీయ జనతా పార్టీ మరో ఆల్టర్నేటివ్ ఎదగబోతుందంటూ కూడా రామచంద్ర చెప్తున్నారు. ఓటు